డాన్ మీడియాకు స్వాగతం. తాడేపల్లిగూడెంలో ఓట్లకు నోట్లు వెనక్కి వసూలు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నోట్లతో ఓట్లు కొనుగోలు చేసిన వ్యవహారం కథ అడ్డం తిరిగింది. నోట్లుతో ఓట్లు కొన్న విషయంలో చాలామంది పంపిణీదారులు అందినకాడికి నొక్కేసి అసలైన ఓటర్లకు నోట్లు ఇవ్వకుండానే ఇచ్చేసినట్లు ఓటర్ లిస్టులో రాసేసుకున్న నేపథ్యంలో నోట్ల కోసం కొండ్రుప్రోలు కాలనీతో పాటు పలుచోట్ల నోట్లందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే 7వ వార్డు లాంటి చోట్ల సక్రమంగా పంపిణీ జరిగినా సరిగ్గా ఇవ్వడం లేదంటూ కులం కార్డు పైకి తీసుకొచ్చిన మందుబాబులు రగడ చేయడంతో అక్కడ పెద్దమనిషి అహం దెబ్బతిని మనసు నొచ్చుకోవడంతో చాలా బాధపడ్డారట. అయితే ఇద్దరు ప్రధాన ప్రత్యర్థుల తరఫున ఒక వర్గం 1500 రూపాయలు చొప్పున, మరో వర్గం 2500 చొప్పున అధిక శాతం మంది ఓటర్లకు నోట్లు పంపిణీ చేయగా, ఓటుకు నోట్లు తీసుకుని ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు రాని వారి ఇళ్లకు వెళ్లి, మీరు ఓట్లు వెయ్యలేదు కదా, మేము ఇచ్చిన డబ్బులు మాకు వెనక్కి ఇచ్చేయండి అంటూ బుధవారం కొందరు దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారట. దాంతో ఇలాంటి సంఘటనలు గతంలో ఎప్పుడు జరగకపోవడంతో వారంతా అవాక్కవుతున్నారట. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.